వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన తొలి రోజు రిలే నిరాహార దీక్ష సాయంత్రం విరమించారు. ఈ దీక్షలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేంత వరకు నియోజకవర్గ వ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ నియామకాలు ఏదైతే జరిగినాయో ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒక బూటకం. ఇది మొత్తం కూడా తప్పులు తడగ్గా జరిగింది. అనేక రకాల అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్టుగా, పేపర్ లీకేజ్ జరిగినట్టుగా ఒక పక్క, మరొక పక్క స్పోర్ట్స్ కోటాలో ఏదైతే అసోసియేషన్లకు అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా మరి ఉద్యోగ నియామకాలు జరిగినాయని అనేక రకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది దగా డిఎస్సీ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు మొత్తం కూడా కోరుతున్నారు. వారందరి యొక్క ఆలోచన ప్రకారం వారి యొక్క మరి గతంలో పలు పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మేము డిఎస్సీలో నష్టపోయాం, మేము పరీక్షలు రాశాం, మాకు న్యాయం జరగలేదు, మాకు అన్యాయం జరిగింది, మెరిట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, ఎవరైతే దొడ్డిదారిన పోయారో, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారో, ఎవరికైతే పలుకుబడి ఉందో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. మేము నిజాయితీగా, నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ అడుగుతున్నాం, దీని మీద తప్పులను సమీక్షించండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తే ఆయన రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని మలిసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులను కలుపుకొని, నిరుద్యోగులను కలుపుకొని, విద్యార్థులను కలుపుకొని ఇవాళ 10 రోజులు కార్యాచరణ ప్రణాళిక ఒక దానికి ఇచ్చి ఇప్పటికే కలెక్టరేట్లో మరి వినతి పత్రాలు ఇవ్వడం గాని, అలానే మొన్న పట్టణాల్లో రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టడం గాని, 4 రోజులు 6, 7, 8, 9 తారీఖుల్లో రిలే నిరాహార దీక్షలు గాని, 10వ తారీఖున నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు గాని ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. ఇవన్నిటి కూడా ఒకటే మేము డిమాండ్ చేసేది, ఈ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మేము అడిగేది ఈ డిఎస్సీ లో కుంభకోణం జరిగింది, ఈ డిఎస్సీ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీన్ని రద్దుపరిచి తిరిగి మెగా డిఎస్సీ నిర్వహించాలని, అలానే ఈ యొక్క జరిగిన డిఎస్సీ అవకతవకలపైన సిబిఐ విచారణ కావాలని, అలానే ఏదైతే దీనికి సంబంధించిన మంత్రి ఉన్నాడో లోకేష్ లీకేజ్ మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన తక్షణం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలానే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తాలూకు సుమారుగా 7,000 కోట్లు అవన్నీ కూడా వెంటనే ఇచ్చారని, అలానే 3,000 కోట్లు వసతి దీవెన కింద హాస్టల్ మెస్ బకాయిలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా 3,000 కోట్లు తక్షణం చెల్లించాలని ఈ విధమైన డిమాండ్తో చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షలకి అపూర్వమైన ఆదరణ. ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. షామియానా దగ్గరికి వచ్చి మాకు వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరినీ కూడా అభినందిస్తూ మీరు ఈ విధంగానే పోరాటాలు చేయండి, భవిష్యత్తు మీదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో ఏది ఏమైనా అధికారంలోకి వస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. దీనికి మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగ్గయ్యపేట వాసవి కన్నికా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆయుష్ శాఖ ఆర్ఎస్ఎస్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు రోగులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గ్రంథి ప్రశాంత్ పిల్లల డాక్టర్ హరీష్ ఆయుర్వేదంలో ప్రాక్టీషనర్ అండ్ స్పెషాలిటీ ఈఎన్టీ ఆయుర్వేదంలో ఆ స్పెషాలిటీ ఆయుర్వేదంలో ఐఎన్టీ గోపాలకృష్ణ రెడ్డిలోనే సబ్ డిపార్ట్మెంట్స్
అంటే ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్ళాలా దగ్గరికి వెళ్ళట్లేదా గవర్నమెంట్ సప్లై రీసెర్చ్ చేసిన ఈ ప్రాపర్ ఫార్ములేషన్ లైసెన్సెస్ అయితే బయట ఏంటంటే చాలా కల్తీ కాకుండా అవి మంచిది కల్తీ ఏది బ్రాండ్ తీసుకోవాలి. విజయవాడ సత్యనారాయణపురం ముత్యాలంపాడు వద్ద వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ వేసింది నకిలీ దీక్షలంటూ టీడీపీ శ్రేణులు టెంటు తొలగించేందుకు ప్రయత్నించడంతో వాతావరణం తీవ్ర ఉద్రిక్తకరంగా మారింది. ఘటనా స్థలంలో ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉండడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు. డిఎస్సి నిర్వహణపై ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ పాలనలోనే గ్రూప్ 1 నియామకాల్లో తీవ్ర అవినీతి జరిగిందని కోర్టులు కూడా స్పష్టం చేశాయని ఆయన గుర్తు చేశారు. డిఎస్పీలు ఆర్టీఓలు ఈ పోస్టులకి మీరు బహిరంగంగా 5 కోట్లకి 10 కోట్లకి అమ్ముకుంటే ఆ తెలుగుదేశం పార్టీ చెప్పలా మీ అవినీతి కోర్టు చెప్పింది హైకోర్టు చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ ఉద్యోగాలు ఆపించారు. న్యాయపోరాటం వచ్చాయి ఏదైనా మాట్లాడు ఏదైనా ధర్నా చౌక్లో ధర్నా పెట్టుకో ధర్నా చౌక్లో మాట్లాడుకో ఇలాగా ప్రజల ప్రస్తావన రోడ్డు మీద కూర్చొని ఏదో హీరోవా ఏదో పెద్ద గోపువా రోడ్డు మీద పెడితే చూస్తూ ఊరుకుంటాడా లోకేష్ జోలికి వస్తే వాళ్ళు తీస్తానే తెలుస్తా ఉన్నా. ప్రజాస్వామ్య బతుకంగా ఈ 2 ఏళ్ళు మేము నాలుగు గౌరవించి అలాగే చట్టాన్ని గౌరవించి మేము వీళ్ళ జోలికి రాలా. ఇవాళ శృతి మించారు. రేపు ఊరుకుంటే మా కార్యాలయం లోపల కూడా వచ్చి చెప్తారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి కూడా ధర్నాలు పోలీసులు కూడా అడుగుతా ఉన్నారు ఎందుకు మీకు ఉదాసీనత, ఇక్కడ మీరు పర్మిషన్ ఇచ్చారా? ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా మరి మీరు ఎందుకు పెట్టించారు? ఇక్కడ మీకేంటి అంత ఇంట్రెస్ట్? విజయవాడలో వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణుపై టీడీపీ శ్రేణులు చేసిన దాడులను కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బోండా ఉమా ప్రోద్బలంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ దౌర్జన్యాలకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కొంతమంది గూండాలు దుర్మార్గంగా మదంతో దాడి చేసి శామ్యానాల్ని స్తంభాలని కింద పడేయటం, దూరం నుంచి కోడిగుడ్లు విసరడం, ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నాంది పలకడం చంద్రబాబు నాయుడు గారి నాంది అంటే నాయకత్వంలో లోకేష్ యొక్క మేర్పాణి కోసం విజయవాడలో చేసినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మాయని మచ్చ. ఖచ్చితంగా ఇవాళ బోండా ఉమా లాంటి కొంతమంది రౌడీల్ని లేకపోతే కొంతమంది రౌడీల్ని ప్రేరేపించి ఎక్కువసేపు నడిచేటువంటి పరిస్థితులు ఉండవు.
యొక్క దుర్మార్గపు పోకడల్ని, తప్పుడు పనుల్ని ఈ రౌడీ ప్రభుత్వంలో, ఈ రెడ్ బుక్ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి దాన్ని శిశుబాలుడి పాపాలు లెక్క పెట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు మీ ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని కూడా లెక్కిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే నూకల చెల్లి. ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన వాడు 5 ఏళ్లు ఏలటం, వాడిని భరించటం అనేది భారతదేశంలో ప్రజల యొక్క దౌర్భాగ్యం. కాబట్టి అది మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకున్నటువంటి, ప్రజలకు ఉన్నటువంటి దౌర్భాగ్యం కాబట్టి మిమ్మల్ని భరించడమే తప్పితే ఇవాళ మీరు చేసేటువంటి తప్పుడు పనులు, చంద్రబాబుని ఏమన్నా అంటే రోడ్డు మీద కొడతాం, ఇంటికి వచ్చి కొడతామంటే ఈ చేతనైంది చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఎంతమందిని కొడతారు మీరు? తొందరలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, కరడగట్టిన కార్యకర్తలు ఎన్నికల్లో తమ కష్టార్జితాన్ని, తమ ఒళ్ళు హోనం చేసుకుని మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాళ్ళని గాలికి వదిలి ఏ రకంగా మీ చుట్టూ ఒక 100 మంది వందిమాగదుల్ని, రౌడీల్ని పెట్టుకుని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో మీ కార్యకర్తలకే కడుపు మండిపోతుంది, మీకు ఓటేసిన వాళ్ళకే కడుపు మండిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని మీ ఇళ్లకొచ్చి తన్నకట్టు చూసుకోమని చెప్తున్న బోండా ఉమ్మాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మీ ఆగడాలని, మీ అవినీతి దోపిడీని, మీ అకృత్యాలని భరించలేక వాళ్ళు మీ జెండా మోసిన వాళ్ళే మిమ్మల్ని ఇళ్లకొచ్చి తన్నకుండా చూసుకుంటే మంచిది. ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది, ప్రాయశ్చిత్తం అనుభవించే రోజు వస్తుంది. ఇవాళ ఒక షామియానా పీకినంత వల్ల మీ ఒంట్లో దురదేమన్నా తగ్గుద్దేమో, మీకేమన్నా సునకానందం వస్తుందేమో కానీ బోండా ఉమ్మ కానీ, చంద్రబాబు కానీ, లేదా నారా లోకేష్ నాయుడు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని లేదా వాళ్ళకు ఉన్నటువంటి దీక్షని ఏమాత్రం కట్టడి చేయలేరు. ఇటువంటి తప్పుడు పనులు, దిగజారుడు పనులు, ఇటువంటి రుచా పనుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ జరగబోయే నష్టం ఏమాత్రం లేదన్నది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే. ఉన్నతాధికారుల ఇంట్లో పని చేయడానికి నిరాకరించినందుకు తనతో ఎస్పీ కార్యాలయంలో గడ్డి తీయించారని పెనమలూరు పిఎస్ మహిళా హోంగార్డ్ రూపకళ ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణం తర్వాత కారుణ్య నియామకం కింద ఉద్యోగం సాధించిన తనను అధికారులు వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తిరిగి తనపైనే సస్పెన్షన్ వేటు వేశారని కన్నీటి పర్యంతమయ్యారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్డీజీ న్యూస్. ఆచవరం దగ్గర ఉంటారు ఆఫీసర్ గారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పారు సార్. నాకు ఒంట్లో బాగోదు, నేను వెళ్ళలేను సార్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగాను సార్. అది మనసులో పెట్టుకుని అప్పటి నుంచి 14వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ప్రతిరోజు 100 రూపాయలు తిప్పుతున్నారు సార్. ఉదయం సాయంత్రం వరకు అక్కడ గడ్డి పీకించడం, వివిధ పనులన్నీ చేయిస్తున్నారు సార్. నేను అక్కడికి ఆర్ఐ గారిని 2-3 సార్లు కలిసి అడిగాను సార్ నాకు ఒంట్లో బాగోట్లేదు, నా మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్ చూడండి అంటే, మా గుప్తా గారు మా హోంగార్డ్ డివిజన్కి, గన్నవరం డివిజన్ హోంగార్డ్స్కి గుప్తా గారు అని ఉన్నారు సార్. ఆయన ఏం చేస్తారంటే, ఊరకనే పనులు అవుతాయా నీకు, ఏమైనా డబ్బులు ఇస్తే పనులు అవుతాయి కానీ డబ్బులు ఏమో నువ్వు చేపిస్తాను అన్నారు సార్. నాకు వచ్చేదే 20,000 సార్, మేము ఎక్కడ డబ్బులు తెచ్చాము, మా వల్ల కాదు సార్, ఏదో రిక్వెస్ట్ చేసుకుంటాను, ఆర్ఐ గారు ఇంటలేదు కదా, ఎస్పీ దొరవారు నన్ను కలిసినా బాగా చెప్పుకుంటాను వెళ్ళాను సార్. వెళ్తే ఆయన కూడా మీరు ఇళ్లలోనే పనిచేయాలి, సి కేటగిరీ వాళ్ళందరూ ఇళ్లలోనే పనిచేయడానికి తప్పితే స్టేషన్లో వర్క్ చేయడానికి పనికిరారు అని తెగేసి చెప్పారు సార్. అది కాదు సార్, మాకు ఆ రోజు మా క్వాలిఫికేషన్లు చూసి మమ్మల్ని స్టేషన్కి అలాట్ చేశారు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము స్టేషన్లోనే చేస్తున్నాము, ఇప్పుడు వచ్చి మీరు ఇళ్లలో పనిచేయాలి, అక్కడ పనిచేయాలి, ఇక్కడ పనిచేయాలని మేము ఎలా వెళ్ళాం సార్? అదంతా కాదు, నాకు హెల్త్ బాగాలేదు సార్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగితే ఎక్స్ట్రాలు మాట్లాడితే ఉద్యోగంలో పీకి పడదొబ్బుతుంది వార్నింగ్ ఇచ్చి నన్ను పంపించేశారు సార్. అప్పటి నుంచి కొంచెం నాకు ఒంట్లో బాగోక వెళ్ళలేకపోయింది సార్. వెళ్ళాక నేను వెళ్ళాను సార్, మళ్ళీ హోంగార్డ్ ఆఫీస్కి వెళ్ళి, సార్ నాకు ఒంట్లో బాగాలేదు, నాకేమన్నా మళ్ళీ పాస్పోర్ట్ ఇవ్వండి వెళ్ళిపోతానని అడిగితే ఆర్ఐ గారు ఇంటి దగ్గర ఉండి
మా గుప్తా గారి చేత ఈ సస్పెన్షన్ లెటర్ పంపించి ఇది నన్ను చదువుకోనివ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఈ లెటర్ మీద సంతకం పెట్టించుకుని తర్వాత నాకు సస్పెన్షన్ లెటర్ ఇచ్చారు సార్. అలా నేను చదువుకున్న తర్వాత సార్ ఏంటిది, నేను 14వ తారీఖు నుంచి వస్తే 25వ తారీఖు నుంచి నేను ట్రైనింగ్కి రాలేదని చెప్తున్నారు. 1st తారీఖు కూడా నేను ఉద్యోగంలో ఉన్నాను అక్కడ. మీరు అలా ఎలా చెప్తారంటే అదంతా మాకు తెలియదు. నువ్వు వాళ్ళు చెప్పింది నేను చేశా అంతే, నువ్వేమన్నా చేసుకొని ఇష్టం వచ్చింది చేసుకోపో అని నన్ను బయటికి పంపించేశారు సార్. అది జరిగింది. ఇళ్లలో పని అంటే ఇంటి దగ్గర డ్యూటీయా లేకపోతే ఇంటి దగ్గర డ్యూటీ కాదు సార్, వ్యక్తిగత పనులు. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ ముడ్లు కడగాలి, వాళ్ళ స్నానాలు చేయించాలి, వాళ్ళ కన్నాలు తినిపించాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి. పెద్దోళ్ళు బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బెడ్ పాన్లు తీయాలి, వాళ్ళ ప్యాంపర్లు మార్చాలి, వాళ్ళకి వంట చేయాలి, బాత్రూమ్లు కడగాలి. ఇవన్నీ ఇంట్లో ఒక పని మనిషిలాగా వాడతారు సార్. ఇవన్నీ మేము చేయలేము సార్. మేము చదువుకున్న వాళ్ళమే, మేము ఎలా చేయగలము అని అడిగినందుకు నాకు ఈ సస్పెన్షన్ లెటర్ ఇచ్చి పంపించారు సార్. అది సార్. ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళండి సార్. ఈ విషయం ఎస్పీ గారే ఇచ్చారు, ఇంకా మీరేం చేస్తారని అడుగుతున్నారు సార్. ఇదిగోండి సార్ నా సస్పెన్షన్ లెటర్, ఇదిగోండి సార్. జిల్లా ఎస్పీ గారి సైనే ఉంది సార్. ఆ సార్కి అన్నీ తెలిసే మమ్మల్ని ఇలా చేస్తున్నారు సార్. మీరున్నది ఇళ్లలో పనికే అని ఆయన పర్టికులర్గా చెప్తున్నారు సార్. ఆయన ఆఫీసర్లే పట్టించుకోలేకపోతే మా ఆరోగ్య విషయాలు, మా బాధలు మేము ఇంకెవరికి చెప్పుకోవాలి సార్. అందువల్ల మీడియా దగ్గరికి వచ్చాను సార్. అది సార్.